హలో అండి. ఈరోజు వచ్చేసి మునగాకు కారప్పొడి అయితే చేస్తున్నాను అనమాట. సో ఇది హెల్త్కి చాలా మంచిదండి. సో కళ్ళకే కానీ సో ఏదైనా పెయిన్స్ ఉంటాయి కదా, మోకాళ్ళ నొప్పులు కానీ అలాంటప్పుడు మునగాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. కానీ డైరెక్ట్గా అయితే మనం తినలేమన్నమాట. కొద్దిగా చేదు వగరుగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా కారప్పొడి అనేది చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ అయితే మునగాకుని చక్కగా క్లీన్ చేసుకుని తడంతా పోయేలాగా ఫ్యాన్ గాలి కింద కానీ ఎండలో కానీ అయితే ఆరిపెట్టుకోవాలి. సో వాటిలో ఉన్న తడంతా ఆరిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా దీంట్లోకి అయితే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పచ్చెనపప్పు అవన్నీ అయితే నేను వేయించుకుంటున్నాను అనమాట. కాల్షియం, ఐరన్, విటమిన్స్ చాలా ఉంటాయండి. పొటాషియం, మెగ్నీషియం అన్నీ చాలా ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా చాలా హెల్తీ అనమాట. సో ఎటువంటి పేషెంట్స్ అయినా కూడా మంచిగా తినేయచ్చు అనమాట. మునగాకు అంత మంచిదండి హెల్త్కి అయితే. ఫస్ట్ వచ్చేసి మునగాకు అయితే చక్కగా ఆయిల్ ఏం లేకోకుండా నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. సో వాటిలో తేమ మళ్ళీ వస్తుందన్నమాట మనకి. అదంతా పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ అయితే వేసేసుకుని మళ్ళీ ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అయితే సో చక్కగా మనకి క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోతుంది మునగాకు. వేరే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుని పూర్తిగా అయితే చల్లారించుకోవాలి. ఇంకెరుపు అయితే ధనియాలు, మిరపకాయలను, పచ్చెనపప్పు, జీలకర్ర అయితే ఏమీ వేయించేసుకుంటాను అనమాట. నేనైతే లోపు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఫ్రై చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా మాడిపోకుండా చక్కగా సరిపడా అయితే మనకు ఫ్రై అవుతాయి అనమాట. ఇంక వీటిలోనే కొద్ది కరివేపాకు రెమ్మలు ఉంటాయి కదా, సో అవి కూడా అయితే వేసేసి వేయించుకుంటున్నాను. సో కరివేపాకు కూడా చాలా మంచిదండి కళ్ళకు అనేది. సో ఎటువంటి ఘాటు లేకోకుండా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట. ఈ కారపు అనేది ఒక్కసారి మీరు తింటే కానీ మీకు ఖచ్చితంగా దాని ఫేవరెట్ అయిపోద్ది అనమాట మీకైతే. ఇంక కరివేపాకు కూడా వేయించేసిన తర్వాత మిరపకాయలు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ అయితే వేసి దంచుకోవాలన్నమాట. ఇవి మొత్తం అయితే నేను వేసేసుకున్నాను. మిక్సీ జార్లో అయితే పట్టేస్తున్నాను అనమాట. ఎక్కువ ఉంది కాబట్టి ఇవంతా మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే మేము ఇది వేయకూడదు అనమాట. మునగాకు పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఉప్పును, వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసి చింతపండు కూడా వేసేసి ముందైతే మిక్సీ పట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే వేయించి పెట్టుకున్న మునగాకు కూడా వేసేసి ఫ్రై చేసి పెట్టుకోవడం అనమాట. ఇంకా రెడీ అనమాట మనకైతే. ఇంకా చాలా బాగుంటుందండి. ఏదైనా ఒక గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి మినిమం ఒక 1 మంత్ అయితే ఖచ్చితంగా స్టోర్ అవుతుంది. మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడన్నా ఒక ముందు కారపొడితో తింటే కళ్ళకి కానీ హెల్త్కి కానీ చాలా మంచిదన్నమాట. బాలింతలకు కానీ ఎవరైనా కూడా పెట్టవచ్చు. చాలా హెల్తీ అనమాట ఇది వచ్చేసి. నచ్చితే కనుక మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ఇప్పుడు వరకు చూసినందుకు ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ అనమాట. సో ముందు కూడా మంచి వీడియోస్ అయితే మిమ్మల్ని తీసుకురావడానికి నేనైతే ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్.